హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రుచుల హరివిల్లు. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ చద్దన్నంతో పోపన్నం, తెలంగాణ స్పెషల్ అన్నమాట. ఈ పోపన్నం అంటే తాలింపన్నం. మరి తయారీ విధానం చూద్దామా? ముందుగా మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని చక్కగా కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు తీసుకున్నాను. అలాగే చద్దన్నాన్ని కూడా ఒక బౌల్లో పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసి వేడి చేయండి. నూనెను చక్కగా ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని వేడి చేసుకోండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని చక్కగా వేయించుకోండి. మీకు ఇష్టమైతే ఇందులో కాజుని కూడా వేసుకోవచ్చు. ఇలా పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని వీటిని మరొకసారి కొంచెం సేపు కలుపుకుంటూ వేయించుకోండి. కొద్దిగా మినప్పప్పు కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 7-8 వెల్లుల్లిపాయలని కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. ఇలా వీటన్నిటిని కూడా 1 నిమిషం పాటు చక్కగా వేయించుకోండి. ఇలా ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకు వేసుకోండి. వీటితో పాటు 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని వీటన్నిటిని కూడా మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఇలా ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మీ రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఇలా కొంచెం సేపు కలుపుకున్న తర్వాత పొడి పొడిగా చేసుకున్న చద్దన్నాన్ని ఇందులో వేసుకొని కలుపుకోండి. నైట్ మిగిలిపోయిన అన్నంతో ఇలా చక్కగా పోపన్నాన్ని చేసి పెట్టండి. పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తినేస్తారు. తెలంగాణలో ఎక్కువగా పోపన్నం ఇంకా తాలింపన్నం అంటూ ఉంటారు. రాయలసీమలో కూడా చిత్రాన్నం అని కూడా అంటారు. మీ అందరికీ తెలిసిందే, బట్ చెప్తున్నాను. ఈ విధంగా చక్కగా కొంచెం సేపు మిక్స్ చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అన్నాన్ని కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర తురుము వేసుకొని కూడా మరికొంచెం సేపు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు అరచెక్క నిమ్మకాయను తీసుకొని నిమ్మరసాన్ని వేసుకోండి. ఇలా నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకొని దించేయడమే. అంతే, ఎంతో టేస్టీ చద్దన్నంతో పోపన్నం రెడీ అయింది. ఇంట్లో అన్నం మిగిలిపోతే తెల్లారి మర్నాడు ఉదయం ఇలా చద్దన్నంతో పోపన్నం చేసుకోండి. సూపర్గా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.